ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నొప్పిగా ఉందా సీత? లేదు మామా, నువ్వు ప్రేమగా మందు రాస్తున్నావు కదా, హాయిగా ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ గాయం గురించి చెప్పుంటే అక్కడే ట్రీట్మెంట్ చేయించుండేవాణ్ణి కదా. అక్కడ చెప్పుంటే నాకు వైద్యం మాత్రమే దొరికేది మామా. ఇంట్లో చెప్పాను కాబట్టే నీ ప్రేమ దొరికింది. పిచ్చిగా మాట్లాడుకు. ఇంతసేపు ఈ నొప్పిని ఎలా తట్టుకున్నావు? నీ పక్కన ఉన్నాను కదా మామా, నొప్పి తెలియలేదు. నేను పక్కనుంటే దేన్నైనా భరిస్తావా? భరిస్తాను, దేన్నైనా ఎదిరిస్తాను కూడా. మరి నువ్వు ఆ దొంగతో ఫైట్ చేసేటప్పుడు నేను నీ పక్కన లేను కదా. డబ్బులు తీసుకొస్తానని నీకిచ్చిన మాట ఉంది కదా మామా, అది నేను నిలబెట్టుకోవాలి కదా. అందుకోసం అంత రిస్క్ చేస్తావా? నీకేమన్నా అయ్యుంటే? అప్పుడు నువ్వు నా పక్కన లేకపోయినా నా మనసులో ఉన్నావు కదా మామా, నిన్ను తలుచుకుని వణి కొట్టాను. నీకంత ధైర్యం ఏంటి? నువ్వే నా ధైర్యం, బలం, బలహీనత మామా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడు ఇలాంటి రిస్కులు మాత్రం చేయకు. డబ్బులు పోయినా పర్వాలేదు, ప్రాణాలకేమన్నా అయితే? ఆ డబ్బులు నేను తీసుకురాకపోయి ఉంటే ఆవిడ ప్రాణాలు కూడా రిస్కులో పడతాయి కదా మామా. డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ వాళ్ళు ఆవిడికి ట్రీట్మెంట్ చెయ్యరు. నీ ప్రాణాలు కాపాడిన మనిషి డబ్బులు లేక తన ప్రాణాలను వదిలితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను. పైగా నన్ను నువ్వు డబ్బులు తీసుకురమ్మని చెప్పావు. నేను ఆ డబ్బులు పోగొట్టుకుని ఉట్టి చేతులతో వచ్చి నీ నమ్మకాన్ని కూడా పోగొట్టుకుని ఉండేదాన్ని. దానికంటే నా ప్రాణాలు వదిలేయటం సీత, ఇంకెప్పుడు అలా అనుకోకు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది డబ్బులతోనూ మాటలతోనూ మరి దేంతోనో పోదు. నిజమా మామా? అలా అడుగుతావేంటి సీత? నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది మామా, భయం కూడా ఉంది. భయం ఎందుకు? సీతను ఎంతో నమ్మిన రాముడే ఎవరి మాటలో విని సీతను అడవులకు పంపించాడు. ఆ భయం నీకు అవసరం లేదు సీత. నీ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. మీ పిన్ని మాట కూడా వినరా? మనకి చెడు చేసే మాటలు మా పిన్ని చెప్పదు. అయితే మన మధ్య ఎవరూ రారంటావా మామా? మనం ఇంత దగ్గరగా ఉంటే మన మధ్యలోకి ఎవరొస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.